హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేజీఎన్ న్యూస్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి మనకు రైతు బంధు గురించి కీలక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రైతు బంధు కింద ఇచ్చే పంట పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఇప్పటికే ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కానీ సర్కారు నుంచి ఇలాంటి అప్డేట్ రాకపోవడం వల్ల అందరు రైతులు అయితే చాలా ఎదురు చూస్తున్న విషయం తెలిసింది. కాబట్టి రైతు బంధు నిధులు జమ చేస్తామని ఆదేశాలు వచ్చి చాలా కాలమైనా కానీ ఇప్పటికీ 3 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు మాత్రమే జమ కాలేదని రైతులు అయితే వాపోతున్నారు. ఇలానే చాలామంది రైతులకు ఇప్పటికీ 2 ఎకరాలకు కూడా కొంతమందికి అయితే జమ కాని విషయం అయితే వాళ్ళు రైతులు కొంతమంది అయితే చాలా వాపోతున్నారు. అలానే చాలామంది ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ నేతలు కావచ్చు, ఇక్కడ మన చూసుకుంటే రేవంత్ సర్కార్ కావచ్చు, ఇక వాళ్ళు మినిస్టర్స్ కావచ్చు, ఎక్కువ చూసినా కానీ ఒక విధంగా అయితే మనకు రైతు బంధు విషయంలో అయితే చాలా ఇదిగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి రైతు బంధు ఎప్పటి నుంచి చేస్తారు, ఇది ఎప్పటి వరకు, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ పిఎం ఎలక్షన్స్. కాబట్టి అలానే పిఎం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అలానే మనకు నెక్స్ట్ వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్. కాబట్టి ఈ రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి అసలు ఈ సర్కార్ ఏం చేయబోతుంది, అసలు సర్కార్ ప్లాన్ ఏంటి, సర్కార్ గురించి అసలు మీ ఉద్దేశం ఏంటి అనేది చాలామందికి అయితే ఇప్పటికీ గణనీయంగా మారిపోయిందనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు బంధు రావాలని అందరికీ ఉంది. కానీ అది ఇప్పటి నుంచి వస్తుంది, ఎలా అయితే వస్తుంది అని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. మొత్తం మీద రైతు బంధు రావాలని అయితే ఈ యూట్యూబర్స్ కావచ్చు, ఇక్కడ ఎవరైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా రైతు బంధు గురించి వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎనీవే రైతు బంధు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, కానీ ఇప్పట్లో మాత్రం కష్టమే. ఈ 15 వరకు కంప్లీట్ చేస్తామన్న రైతు బంధువును అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు. కాబట్టి రైతు బంధు గురించి అయితే ఖచ్చితంగా మనం వేచి చూడాల్సి వస్తుంది. కానీ మీరైతే ఎవరైతే ఇప్పటివరకు బ్యాంకులో లోన్ ఉన్న వాళ్ళు కావచ్చు, లోన్ లేని వాళ్ళు కావచ్చు, మీరైతే అక్కడికి వెళ్ళి రైతు బంధు గురించి డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చి మీ బ్యాంకును రెన్యువల్ చేసుకుంటే రుణమాఫీ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎనీవే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ కేజీఎన్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.